జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నను కన్న భూమి ఎంత గొప్పదో. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ మధ్యంతర బడ్జెట్ను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఈ బడ్జెట్ పైనే అందరి దృష్టి ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు ఈ మధ్యంతర బడ్జెట్లో వరాల జల్లు కురిపించే అవకాశం ఉందంటున్నారు. ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి పథకాలను మధ్యంతర బడ్జెట్లో ప్రవేశపెట్టకూడదు. కానీ మోడీ ప్రభుత్వం ప్రజలను ఆకర్షించేందుకు ఖచ్చితంగా కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. మరి ఆ వెంటనే విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం కాస్త ఎక్కువ నిధులను కేటాయించే అవకాశం కనిపిస్తుంది. 2025-2026 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5% తగ్గించడమే లక్ష్యమని మోడీ ప్రభుత్వం చెప్పవచ్చు. ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తూనే పన్నుల భారం తగ్గించడానికి, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలను, వాటికి కావలసిన నిధులను కేటాయించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం మోడీ ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా డిజిటల్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్ వాహనాలు, బ్రాడ్బ్యాండ్ విస్తరణ మొదలైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చు. మోడీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆహారం, ఎరువుల సబ్సిడీ కోసం 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్లో ఈ కేటాయింపులు చేయకపోయినప్పటికీ తమ లక్ష్యం ఇదేనని చెప్పే అవకాశం ఉంది. పేదలకు తక్కువ ధరలో గృహవసతిని కల్పించేందుకు మోడీ ప్రభుత్వం బడ్జెట్లో 15% కంటే ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. బహుశా దీనికోసం మోడీ ప్రభుత్వం 1 లక్ష కోట్ల రూపాయల వరకు కేటాయించవచ్చు అంటున్నారు. మోడీ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా 510 రూపాయల బిలియన్స్ సమీకరించాలని భావిస్తోంది. దీనిని కూడా బడ్జెట్లో పొందుపరిచే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యంతర బడ్జెట్లో సామాన్యులు ఏం ఆశిస్తున్నారని విషయాలను పరిశీలిస్తే, పన్ను తగ్గింపు, ప్రస్తుతం పన్ను స్లాబ్ల ప్రకారం 3 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సిన పని లేదు. అయితే ఈ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం 5 లక్షలకు పెంచాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రామాణిక తగ్గింపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలను తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి 50,000 రూపాయలు ఉంది. దీనిని 1 లక్ష రూపాయల వరకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఆర్థిక లోటు తగ్గింపు, భారతదేశ ఆర్థిక లోటును 50.7 బేసిస్ పాయింట్ల వరకు, అంటే సుమారుగా 9.7 లక్షల కోట్ల రూపాయలకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఇది మధ్యంతర ఉత్తర్వులు కనుక వీటికి తగినంత కేటాయింపులు చేస్తారో లేదో చూడాలి. ఆయుష్మాన్ భారత్ పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అయితే 2024 మధ్యంతర బడ్జెట్లో ఈ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.